హలో. హౌ ఆర్ యూ డార్లింగ్? ఎవరది? అంత త్వరగా మర్చిపోయావా? నిన్ను ప్రేమించే మనిషిని అంత త్వరగా ఎలా మర్చిపోయావు మల్లిక? వాట్ బేబీ, ఇంకా గుర్తుకు రాలేదా? మీరెవరు? నాకు గుర్తు రావట్లేదే. నేను నీ ఎవరు? ఈ మాత్రం క్లూ చాలనుకుంటా. బాయ్ డార్లింగ్. ఎవరనేది చెప్పారా? రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? అంతగా పేరు చెప్పి మరీ అడిగాడు. రాంగ్ నంబరే. నన్ను నేను ప్రేమించుకోవటం ఇష్టం, కానీ శాలిని ప్రేమించడం మాత్రం చాలా కష్టం. ప్రేమ పిచ్చివాణ్ణి చేస్తుందని విన్నాను, ఇలా కవించేస్తుందనుకోలేదు. కవి పిచ్చివాడేగా. ఇంకా నయం, పిచ్చివాళ్ళందరినీ కవులన్నావు కాదు. ఎంతవరకు వచ్చింది నీ ప్రేమాయణం? ఎక్కడా, మొన్ననేగా మొదలైంది. నడుస్తుంది మెల్లమెల్లగా. అదేంటి అంత డల్గా చెప్తున్నావు? ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు? అందులో నీలా అన్ని హంగులు ఉన్నవాళ్లు రాకెట్ స్పీడ్లో ఉంటారు తెలుసా? మహిమా, ఓకే బాస్, కోప్పడకు. ఓ విషయం చెప్పనా? మనిషి తనకు లాభం ఉన్నంత వరకు ఎదుటి మనిషి తప్పుల్ని ఎంజాయ్ చేస్తాడు. లాభం లేనప్పుడు మంచి చేసినా దుయ్యబడతాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నానంటావు? అది నీ గెస్సింకే వదిలేస్తున్నాను. పిల్లికి చెలగాటం, ఎలకి ప్రాణ సంకటం అంటారు. ఇలాంటిదాన్నే. నా బాధ నీకెందుకులే, నువ్వు అనుకున్న జరిగితే చాలు, అంతేగా. నీది బాధ ఎందుకవుతుంది? ఎంజాయ్మెంట్. లవ్ని బాధగా బాధ్యతగా ఫీల్ అయ్యే వయసా నీది? నిన్ను నీకు అర్థం కదలే, వదిలే. తప్పులేదు, కానీ ఇది నీకు కొత్త కాదు కదా. ఆల్రెడీ నా భర్తని మోసగించావు, పెళ్ళైన అమ్మాయితో సంబంధం పెట్టుకున్నావు. ఇక్కడ లేని గిల్టీనెస్ అక్కడెందుకు? అక్కడే ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి అమాయకురాలు, నువ్వు అసాధ్యురాలి. పోనీ అలాగే అనుకో. ఈ అసాధ్యురాలు నీకోసం, నీ పెళ్లి కోసం ఓ ప్లాన్ ఆలోచించి పెట్టింది. ఏంటో ఆ ప్లాన్? నీకు చాలా ఇష్టమైంది. ఏం లేదు, నువ్వు శాలిని ఒక రాత్రి ఊరి బయట గడపాలి. అప్పుడు రాజశేఖరం చచ్చినట్టు నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటాడు. అలా జరగాలంటే మీరు చేసిన తప్పుని వీడియో రికార్డ్ చేయాలి. ఏంటి? వీడియో రికార్డ్ చేయాలా? అవును,
కుదరకపోతే అట్లీస్ట్ మొబైల్ అయినా సరే. మై గాడ్, నువ్వింత క్రిమినల్ అనుకోలేదు. పిచ్చి దీపు, ప్రతి మనిషిలోనూ ఓ క్రిమినల్ ఉంటాడు. వాడు అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి బయటకొస్తాడు. ఇప్పుడు అవసరం నాది, అవకాశం నీది. నేను కావాలనుకుంటే నువ్వీ పని చెయ్యక తప్పదు. What do you say? సరే, నీ ఇష్టం. ఏదో క్లూ దొరికిందన్నావు. ఏంటది కిషోర్? మల్లిక జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడన్న విషయం స్పష్టంగా అర్థమైంది. ఎవరతను కిషోర్? ప్రస్తుతానికి ఫ్రెండ్ అనుకుందాం. విజయవాడలో ఉన్నప్పుడు ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఎలాంటి ఫ్రెండ్? సారీ టు సే, పెళ్లి చేసుకోవాలనుకున్న ఫ్రెండ్. ఆ తర్వాత బహుశా అతని ప్రవర్తన మంచిది కాదని తెలిసిందో మరో కారణం తెలియదు, కానీ ఇద్దరూ దూరం అయ్యారు. ఆ పెళ్ళేదో జరిగిపోయినా బాగుండేది. మనకి చిత్రహింస తప్పేది. నేనప్పుడే అన్నానా ఆవిడ ఆట ఈ పని. ఈ ఒక్క పాయింట్తో ఆవిడ క్యారెక్టర్ని బ్యాడ్ అనలేం కదక్క. వయసులో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని ప్రేమించిన పిల్లలు ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎంతమంది ఉంటారో చెప్పండి. ఏంటి ఆలోచిస్తున్నారు? అతని పేరేంటన్నావు? ఇంతకు ముందే చెప్పాను కదక్క, నిఖిల్. నిఖిల్ అతనిప్పుడు ఇక్కడే ఉండొచ్చు కదా? తెలీదు, ఉండొచ్చేమో. అతన్ని పట్టుకోగలిగితే మళ్ళీ కాయు పట్టు దొరుకుతుంది కదా? అదంత సులభం కాదక్క. ఎవరని వెతుకుతాం, ఎలా ఉంటాడని వెతుకుతాం? వెదకాలి కిషోర్, వెదికి పట్టుకోవాలి. ఆయు పట్టు దొరకాలంటే ఆయుష్ పడంగా పెట్టైనా సరే ప్రయత్నించాలి. మల్లిక జీవితం మావయ్య గారి రూంలోంచి నడి రోడ్డు మీదకి రావాలి, వచ్చి తీరాలి. వద్దు, ఇంకేం చెప్పద్దు. 2-3 ఏళ్ళు ఏం మాట్లాడకుండా ఇంట్లో కూర్చో. ఎలా నాన్నగారు? ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు, బట్టలు, తిండి. ఈ ఆలోచన ఆ వెధవ పని చేయక ముందుండాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు వాదిస్తానన్నా కేసిచ్చేదెవరు? నీ వాదన నిజమని నమ్మే జడ్జి ఎవరు? నువ్వు ఏ పని చెయ్యక్కర్లేదు, నేనున్నానుగా, పోషిస్తాను. జనం దీని గురించి మర్చిపోయాక అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలా అన్నది. నాన్నగారు, చిల్లర డబ్బులకు కూడా చేయి చాచాలంటే అంటే ఏం చేయాలని?
తెనాలి వెళ్ళి మన పొలాల్లో పిచ్చి వేషాలు వేయొద్దు. ఇంత ఫికిల్ మైండ్ ఏంట్రా నీది? వేసుకున్న బట్టలు మార్చినట్టు వృత్తిని మార్చుకుంటావా? ఇక్కడ తీసిన పరువు చాలదా? అక్కడ సొంతూళ్ళలో కూడా తీయాలా? అక్కర్లా. ఎవరండి? ఎవరు కావాలి? మల్లిక్ గారున్నారా? లేరు, బయటికెళ్లారు. అలాగా. మీరెవరో చెప్పలేదు. సారీ, నన్ను పరిచయం చేసుకోలేదు కదూ. నా పేరు నిరంజన్. మల్లిక రిలేటివ్ని. చాలా దగ్గర సంబంధం మాది. అంత క్లోజ్ రిలేటివ్స్ తనకెవరూ లేరందే. ఇప్పుడు నన్ను చూస్తున్నారుగా, ఇంకా అలా అడిగితే ఏం చెప్పను? ఓ సారీ, రండి లోపలికి రండి. పర్లేదండి, నేను తర్వాత వస్తాను. చిన్న పనుంది, చూసుకొని వస్తాను. మీ ఇష్టం. కొత్తగా ఈ క్లోజ్ రిలేటివ్ ఎక్కడి నుంచి వచ్చాడో. తిలక్ హియర్. గుడ్ ఈవినింగ్ తిలక్ గారు. రాజశేఖర్ హియర్. ఓ రాజశేఖరం గారు, చెప్పండి. ఏం చెప్పమంటారు? నోట మాట రాకుండా చేశారు. ఏంటి, కేసు విత్డ్రా గురించా? అవునండి. టేక్ ఇట్ ఈజీ రాజశేఖరం గారు. రంగా విషయంలో బేసిక్గా నేను ఫీల్ అయ్యేది ఒక్కటే, తను నేరం చేశాడు, కానీ నేర మనస్తత్వం కలవాడు కాదు. నేరం చేశాడు కదా, నేరస్తుడికి శిక్ష విధించటం మన ధర్మం. మీరన్నది 100% నిజం, కానీ రంగాకు శిక్ష పడింది. బార్ కౌన్సిల్ నుంచి డిబార్ చేశారు కదా, అది చాలండి భవిష్యత్తులో అతను ఏ తప్పు చేయకుండా ఉండటానికి. అది తప్పని మీ అంతరాత్మకి అనిపించలేదా? ఎంతమాత్రం లేదు. ఆత్మరక్షణ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో చేసే నేరం నేరంగా పరిగణించకూడదని మనం నమ్ముతాం. నేరం చేయాలనే కోరికతో కాకుండా యాదృచ్ఛికంగా తన జీవితం నిలుపుకోవడానికి రంగా చేసిన తప్పును కూడా అలాగే నేను పరిగణిస్తున్నాను. మీరు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కో లోబడి ఇలా చేయలేదు కదా? అస్సలు కాదు రాజశేఖరం గారు. ఆర్గ్యుమెంట్స్ వినటం వరకే మనం చేస్తాం,
జడ్జిమెంటు మనం ఆలోచించిస్తాం. ఇక్కడ అదే పని చేశాను. సర్లేండి, నమస్కారం. ఓకే. ఆపాను కదా, టెన్షన్ పడకు. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పు, మీ ఇల్లు ఎక్కడా? అదే. వావ్, బ్యూటిఫుల్. మీ ఫాదర్ది మంచి టేస్ట్. సరే. ఏ షల్ని ఒక్క నిమిషం. ఏంటి? ఏం లేదు, నీతో ఒక్క విషయం మాట్లాడాలి. శాలిని, ఏంటదినా? దా టిఫిన్ తిను. నేను పిజ్జా తింటాలే. టిఫిన్ తినమంటే పిజ్జా తింటానంటావేంటి? ఇంతకాలం నీ గెటప్లేనే అనుకున్నాను. లైఫ్ స్టైల్లో కూడా మార్పు వచ్చిందనమాట. ఇది మంచి పద్ధతి కాదు శాలిని. తప్పైపోయింది, ఈ కొద్దిలే వదినా. టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకు. రేపేదైనా జరిగితే ఇంటిలి పాది లెంపలేసుకోవాల్సి వస్తుంది. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద క్లాస్ పీక్తావెందుకు? శాలిని, ఏంటి? పిలిచింది ఇక్కడికి రమ్మని. చూడు, ఇంట్లో చిన్నదానివని అందరూ చాలా ప్రేమగా చూస్తున్నారు. దాన్ని మిస్యూజ్ చేయకు. ఇప్పుడు ఏమైందని? నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో. ఎంతగా మారిపోయావో తెలుస్తుంది. నువ్వు హైట్ కాస్త తక్కువ అన్నమాట నిజమే. దానికింత హీల్ అవసరమా? ఒకప్పుడు నీ జుట్టెంత బాగుండేది, ఇప్పుడు చూడు ఎలా ఉందో. శాలిని, ఫ్యాషన్ అనేది మనిషి శరీరాన్ని డిజైన్ చేయొచ్చు కానీ ప్రవర్తనని కాదు. మనిషిని మారినంత మాత్రాన ప్రవర్తన మార్చుకుంటానా? ఏంటోదినా నువ్వు మరీను? శాలిని, ఈ వయసులో మనసుపై కలిగే ప్రభావమే శరీరంపై ప్రతిఫలిస్తుంది. ఇది నీ గెటప్లోనే కాదు, మైండ్ సెటప్లో వచ్చే మార్పు. ఇది వచ్చేదాకా తెలీదు. వచ్చిన తర్వాత తెలుసుకుని ప్రయోజనం లేదు. చూడమ్మా, నిన్నేను మరదలిగా కాదు, నా కూతురిగా పెంచాను. ఆ అభిమానంతోనే అడుగుతున్నాను. దాచకుండా చెప్పు. ఎవరినైనా ప్రేమించావా? లేదే. అంతలా షాక్ అవుతున్నావే? అదేం లేదు వదినా. శాలిని, నేను నీకు తల్లిలాంటి దాన్ని. బిడ్డలో మార్పు మొదటి తల్లికే తెలుస్తుంది. చూడు,
నేను నిన్ను తప్పు పట్టడం లేదు, తప్పటడుగులు వేయొద్దంటున్నాను అంతే. చూడమ్మా, నీది ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియని వయసు. ఆకర్షణ దారిలో రాయిలాంటిది. తెలియక తగిలి పడిపోయావనుకో, అమ్మలా ఓదార్చగలను గాని గాయం మాన్పలేను. రాయి అని ఎందుకు అనుకోవాలి? రత్నం కూడా అయి ఉండొచ్చుగా. ఇంత చెప్తున్నావు కదా, జస్ట్ ఆర్గ్యుమెంట్ కోసం అన్నానంతే. నువ్వు ప్రేమలో ఉన్నావు శాలిని. నన్ను మోసం చేస్తే నాశనం అవుతారు. నేను మల్లిక్తో మాట్లాడొచ్చా? మీరెవరో చెప్తేనే పిలుస్తాను. పద్మిని ఏంటి మీ గురించి అలా చెప్పింది? ఎలా చెప్పింది?